శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. మకర రాశి వారికి ఫిబ్రవరి 16 నుంచి 28 మధ్యలో జరిగే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు ఒక విధంగా ఈ పక్షంలో ధనస్థానంలో ఏర్పడినటువంటి గ్రహాలు చాలా వరకు జాతకుడికి సడన్గా ఆర్థికపరమైనటువంటి లాభం కలిగే అవకాశం ఉండదు. అలాగే కుటుంబపరమైనటువంటి ఖర్చులు, కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు చాలా వరకు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఏర్పడినటువంటి గ్రహస్థితి పరిశీలించినప్పుడు శుక్రుడు 3వ స్థానంలో సంచరిస్తూ అక్కడ రాహుగ్రహంతో కలిసి ఉన్నాడు. దీన్ని బట్టి ఏదైనా వృత్తిలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది. సంఘంలో చాలా పలుకుబడి పెద్దగా రొటేషన్ కలిగి ఉండి వ్యాపార వర్గంలో ఉన్నవాళ్ళు సడన్గా వాళ్ళు మీకు సహకరించి మిమ్మల్ని ఏదో విధంగా ప్రోత్సహించి మీ యొక్క అభివృద్ధికి కారణమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అది విదేశంలో ఉన్నటువంటి మీ మిత్రులు కానీ, బాగా సొసైటీలో పేరు కలిగినటువంటి అధికార హోదా కలిగినటువంటి ఒక స్త్రీ కానీ, మీ మదర్ కానీ, సిస్టర్ కానీ, భార్య కానీ మీకు కొంత మీ హోదా పెరిగే విధంగా మిమ్మల్ని ప్రోత్సహించి అభివృద్ధి పరిచే అవకాశం ఉన్నది. ఈ కుటుంబ విషయాల్లో ఆల్రెడీ కొంతకాలంగా శని భగవానుడితో పాటు ఇప్పుడు అష్టమాధిపతి రవి కూడా చేరడం వల్ల మరి సడన్గా ఏదో ఒక వార్త మీ కుటుంబాన్ని కలవరపెట్టడం జరుగుతుంది. అది ముఖ్యంగా ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కానీ, ఏదైనా ఆరోగ్యపరమైన విషయంలో కానీ కొంత ఇబ్బందులు సడన్గా ఈ వార్త మీకు తెలియడం వల్ల కొంత సడన్గా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కొంత ఆందోళనకు కూడా గురయ్యే సూచనలు ఉన్నాయి. అయితే బుధగ్రహ సంచారం కొంతవరకు ఆర్థికపరమైన విషయాల్లో మీకు ఏదైనా దీర్ఘకాలికంగా ఆగిపోయినటువంటి ప్రభుత్వ పథకం కానీ, ఏదైనా ఇన్సూరెన్స్ మనీ కానీ, పూర్వకాలం ఇతర ఆధీనంలో కానీ ఏదో కారణాల వల్ల ఉండిపోయినటువంటి ఆస్తితో ధనమో బంగారమో ఒకేసారి మీకు రావడం కూడా జరగవచ్చు. ఏదైనా కొత్త అవకాశాలు రావచ్చు. కుటుంబ వ్యాపారాన్ని అభివృద్ధి పరచాలనే మీ యొక్క ఆలోచన, లేదంటే కుటుంబ విషయాల్లో ఏదైనా జరగవలసిన వివాహం గురించో కార్యక్రమం గురించో ఆలోచించినప్పుడు చాలా వరకు కుటుంబ సభ్యులు అందరికీ అందుకు అంగీకరించకపోవచ్చు. అంటే మీ యొక్క అభిప్రాయానికి కుటుంబ సభ్యులు పెద్దగా అంగీకరించరు, పైగా వారు మిమ్మల్ని విమర్శించే అవకాశం కూడా ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు దానికి దూరంగా ఉండడం మంచిది. ఇక కుజుడు 6వ స్థాన సంచారం జాతకుడికి చాలా సమస్యల నుంచి బయటపడేస్తుంది. ఏదంటే కోర్టు సమస్యలు ఉన్నా, ఆర్థిక లావాదేవీలు ఉన్నా, అన్నదమ్ములతో విభేదాలు ఉన్నా, ఆస్తి పంపకాల విషయాల్లో ఏమైనా చికాకులు ఉన్నా ఇవన్నీ ఏదో విధంగా సర్దుబాటు అవడం జరుగుతుంది. అది చాలా వరకు మీకు అనుకూలించే అవకాశం ఉన్నది. ఇక అన్నిటికీ మెయిన్ గ్రహం ఏంటంటే గురుగ్రహం. 5వ స్థానంలో గురుగ్రహం సంచరించడం వల్ల చాలా మంచి ఆలోచన తీసుకుంటారు. మీ సంతానం యొక్క అభివృద్ధి అంటే వాళ్ళకి ఏదో శుభం జరగడం వల్ల అది మీకు సంతోషమైన ఆనందకరమైన వార్త కలుగుతుంది. మీరు ఏదైనా సంతానం కొరకు ప్రయత్నం చేస్తున్నా, అలాగే వివాహం కొరకు ప్రయత్నం చేస్తున్నా, అంటే మనసులో ఉన్నటువంటి కోరికలు, నిగూఢంగా ఉన్నటువంటి ఏవైనా కోరికలు ఉంటే అవి దైవ బలంతో ఈ సమయంలో సమకూరే అవకాశం ఉంది. అలాగే విద్యార్థులు చాలా వరకు వారి యొక్క వ్యక్తిగత శ్రద్ధ పెరుగుతుంది. మిగతా వాళ్ళు కూడా చాలా వరకు చిన్న చిన్న బలహీనతల నుంచి బయటపడి ఏదైనా కొత్త ఆలోచనలు, కొత్త నిర్ణయాలు తీసుకొని జీవితాన్ని మళ్ళా కొత్తగా మార్చుకునే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, దైవభక్తి పెరుగుతుంది, గొప్పవారితో పరిచయాలు పెరుగుతాయి. అంటే పూర్వపుణ్యం వల్ల ఏదంటే మీకు కొంత మేలు కలిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా ఉన్నది. కుజుడు 6వ స్థానం నుంచి వ్యయస్థానాన్ని వీక్షించడం వల్ల దీర్ఘకాలంగా ఉన్నటువంటి రుణాల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తారు. అలాగే ఆరోగ్య విషయంలో కొంతమందికి ఏదైనా దీర్ఘకాలంగా ఉన్నటువంటి అనారోగ్య సమస్య ఏదైనా ఉంటే దానికి ఈ సమయంలో ఏదైనా ఒక వైద్యం చేయించుకోవడం కానీ, చిన్న సర్జన్ లాంటివి, ఆపరేషన్ లాంటివి ఏమైనా
జరగడానికి కూడా కొంతవరకు అవకాశం ఉన్నది. అయితే దానికోసం పెద్దగా ఇబ్బంది పడక్కర్లేదు. ఈ కుజుని యొక్క అష్టమ దృష్టి రాశి మీద పడడం వల్ల కొంతమంది ఏంటంటే ఆరోగ్యరీత్యా ఆపరేషన్లు చేసుకుంటారు. కొంతమందికి ఏదో చిన్న చిన్న ప్రమాదాలు దెబ్బలు లాంటివి కూడా తగిలే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడవలసింది. అంటే భూమికి సంబంధించి స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో ఏదైనా గొడవలు చికాకులు రాకుండా కొంతకాలం వెయిట్ చేస్తే అన్నీ సర్దుకుంటాయి. బట్ ఏదైనా మీకు రావాల్సినటువంటి ఆస్తి ఎక్కడికి పోదు. ఇప్పుడు దానికోసం తొందరపడి అయిన వాళ్ళతో గొడవలు ప్రాబ్లమ్స్ తెచ్చుకోకుండా కొంతకాలం వెయిట్ చేయడం మంచిది. ఇది ఎలా ఉందంటే ఈ కుటుంబ స్థానంలో ఏర్పడినటువంటి గ్రహాలు 3 పాపగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. ఇవి ఏం చేస్తాయంటే కుటుంబం విచ్ఛిన్నానికి కారణం అవుతూ ఉంటాయి. ఒకసారి దూరం అయితే మళ్ళీ కలుసుకునే అవకాశం ఉండదు. ఇప్పుడు అంతా కూడా ఏ కారణం వల్ల కుటుంబం నుంచి విడిపోదామా అన్న పరిస్థితులే కనబడుతున్నాయి. కాబట్టి అది మీ యొక్క ఇష్టాన్ని బట్టి ఉంటుంది. కానీ బట్ ఏదైనా చాలా వరకు ఈ కుటుంబ బంధాలని జాగ్రత్తగా కాపాడుకుంటే మంచిది. ఈ మధ్యకాలంలో మీరు ఏ పని ప్రారంభించినా తరచూ మధ్యలో అయిపోతుంటాయి. దానికి కారణం ఏంటంటే ఈ గోచార సంచారంలో కుజుడు మిథున కన్య రాశుల్లో సంచరిస్తున్న, కేతువు కన్యా మిథునంలో సంచరిస్తున్న చాలా వరకు పనులు మధ్యలో అయిపోతుంటాయి అన్నమాట. గోచారం అందరికీ వర్తిస్తుంది ఇది. దానివల్ల ఏంటంటే ఈ దోష పరిహారానికి ప్రస్తుతం ఈ స్థితి నడుస్తుంది. కాబట్టి సంకష్టాల చతుర్థి మనకి 16వ తారీఖు ఫిబ్రవరి నెలలో రావడం జరుగుతుంది. అంటే విఘ్నేశ్వరుని పూజించుకున్నా మనకి ఆటంకాలు తొలుగుతాయి. బట్ ఆ రోజు ప్రత్యేకంగా చేయించుకోవడం వల్ల చాలా ఎక్కువ ఫలితం పొందడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఇది విధి విధానంగా విద్యార్థులైనప్పుడు ఏం చేయాలంటే విఘ్నేశ్వరుని గరికతో అర్చించవలసి ఉంటుంది. అలాగే వివాహం కావలసిన వారు మరి సాయంకాలం పూట స్వామికి చేసే అభిషేకంలో పసుపు నీళ్లతో, గంధం నీళ్లతో, కుంకుమ కలిపిన నీళ్లతో అభిషేకం చేయించుకోవడం వల్ల తొందరగా వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు అదే రోజు ఆలయంలో జరుగుతున్నటువంటి గణపతి హోమంలో అటుకులు, బెల్లం లేదా తీపి పాయసం మరి ఆ హోమంలో ద్రవ్యంగా ఉపయోగించడం వల్ల చాలా వరకు మీకు ఈ ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. అన్నిటికీ కూడా కామన్గా ఉన్న చిన్న చిన్నగా ఇది శాస్త్రంలో చెప్పినటువంటి పరిహారాలు ఈ సంకష్టాల చతుర్థిలో చేయడం వల్ల కంపల్సరీగా మీకు ఈ ఫలితాలు తొందరగా ఆగకుండా రావడం జరుగుతూ ఉంటుంది. సార్ అలాగే మన అదృష్టవశాత్తు ఇదే మాసంలో 26వ తారీఖున మహాశివరాత్రి రావడం జరుగుతుంది. మరి ఆ రోజు కంపల్సరిగా నియమంగా ఉంటూ సాధ్యమైనంత వరకు ఏదో ఒక శివాలయాన్ని సందర్శించడం వల్ల శివుడికి అభిషేకం చేసినంత వరకు మనకి ఆ రోజు అంత ఖాళీగా ఉండకపోవచ్చు. అవకాశం ఉన్నవాళ్ళు చక్కగా శివుడికి అభిషేకం చేసుకోవచ్చు. అంటే దేవాలయంలో ఉన్నటువంటి శివలింగానికే కాకుండా చాలా దేవాలయాల్లో బయట కూడా శివలింగాలు ఉండడం జరుగుతుంటుంది. వాటికి కూడా మీరు చక్కగా అభిషేకం చేయించుకోవడం మంచిది, లేదంటే సొంతంగా చేసుకోవడం మంచిది. సో ఈ మధ్యకాలంలో ఈ పాలాభిషేకం మనం చెప్పినప్పుడు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్గా ఈ పాల ప్యాకెట్ ఒకటి కొని దాన్ని కట్ చేసి దాంతోనే అభిషేకం చేయడం జరుగుతుంది. అది చాలా మంచి కరెక్ట్ అయిన విషయం కాదు. ఏదైనా పాలు బయటన్నా కొనొచ్చు, కానీ ఒక మంచి పాత్రలో ఆ పాలు పోయవలసి ఉంటుంది. ఏ అభిషేకం మనం చేసినా సరే ముందుగా శివలింగాన్ని శుద్ధమైనటువంటి జలంతో అభిషేకించి తర్వాత పాలతో అవ్వచ్చు, పంచదార అవ్వచ్చు, విభూది అవ్వచ్చు, దేంతో అన్నా అభిషేకం చేసుకోండి. మళ్ళా శుభ్రంగా వాటర్తో శుద్ధమైన జలంతో అభిషేకించి అప్పుడు భగవంతుణ్ణి అలంకరించవలసి ఉంటుంది. కనీసం ఒక్క మారేడు దళమైన శివునికి సమర్పించడం వల్ల సమస్త దోషాలు పోతాయి. కాబట్టి మరి చిన్నగా విధి విధానంగా చేస్తూ చేయండి. ఏదో ఒకళ్ళు చేస్తుంటే వాళ్ళ మీద ఇంకొకరు పోయడం, ఒకళ్ళు పూజ చేస్తుంటే ఇంకొకరు అభిషేకం చేసేయడం,
ఇంకోటి కొబ్బరికాయ కొట్టేయడం, ఆ విధంగా శివుడికి ఇబ్బంది పెట్టకుండా, అతనికి మనశ్శాంతికి ఏమాత్రం భంగం కలగకుండా ప్రశాంతంగా అభిషేకం చేసుకుంటేనే ఆ ఫలితం దక్కుతుంది తప్ప మరి శివునికి కోపం తెప్పించే విధంగా చేశారనుకోండి, మరి దాని ఫలితం ఎంబటినే చూడటం జరుగుతుంది. స్వస్తి.